అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దివిన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజు చేసే పూజలకు, దానాలకు, వ్రతాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. అందువలన ఈరోజు వీలైనంత వరకు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. కాలపురుషుడైన శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం ప్రారంభమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ ప్రారంభం రోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి గురించి పద్మపురాణం వివరిస్తుంది. ఈరోజు తులసీ దళాలతో ఏకాదశ వ్రతం చేసి ఉపవాస దీక్ష ఆచరించడం ఆనవాయితీ. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండటమే. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉన్న తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగిన పర్వదినం. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల్లో మహాశివుడు లోకపాలన చేస్తాడని, హరి నిద్రిస్తే హరుడు మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలంలో ధ్యానం, మౌనం, ఉపవాస వ్రతాలు, పితృకార్యాలు చేస్తారు. వర్ష ఋతువు కావడం వల్ల చాతుర్మాస దీక్షలో ఉన్న భక్తులు 4 నెలలు ఎక్కడికి ప్రయాణం చేయరు. సాత్విక ఆలోచనలతో గడుపుతూ సాత్విక ఆహారం స్వీకరిస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కాలం కాబట్టి శ్రావణ మాస వ్రతాలు, కార్తీక దీక్షలు ఆచరిస్తారు. శాస్త్రీయంగా చూస్తే జూలై నెల నుంచి సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ప్రయాణం చేశాడు. అది దేవతలకు రాత్రికాలం అంటారు. ఉత్తరాయణం వారికి పగటి కాలం. తొలి ఏకాదశి గురించి పౌరాణిక గాథలెన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. వరాహ పురాణం ప్రకారం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించే క్రమంలో అలసిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో నిద్రించాడు. ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించి రాక్షసుణ్ణి సంహరించింది. ఆమెనే విష్ణుప్రియ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆమె తన పేరిట ఒక తిథి ఏర్పడాలని, ఆ రోజున దైవస్మరణలో గడిపిన వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థించగా శ్రీహరి వరమిచ్చాడట. నాటి నుంచి ప్రజలు ఏకాదశి వ్రతం చేసుకుంటున్నారు. ఈరోజు స్వామివారికి తప్పకుండా పేలాల పిండిని నివేదిస్తారు. మరియు నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి లడ్డూలు, పండ్లు, వడపప్పు, పానకం సమర్పిస్తారు. పేలాల పిండిని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించడం ఆనవాయితీ. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్నానికి లోటు లేకుండా ఉంటుందని నానుడి. ఉపవాసం, జాగరణం రెండూ చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. వాటన్నిటినీ ఏకోన్ముఖం చేస్తుంది అంతరేంద్రియమైన మనస్సు. ఈ 11ంటిని కలిపి ఏకాదశిగా భావిస్తారు పెద్దలు. మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలకు, హింసాత్మక ప్రవృత్తికి ప్రతీకే మురాసురుడు ఉపవాస దీక్షతో ఏకాదశిని మనలోనికి ఆహ్వానించడం ద్వారా చెడును జయించాలి. చాతుర్మాసం పాడి పంటలు శోభిల్లే తొలి కాలం కూడా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చేసుకునే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. అంతేనండి, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కానీ, విగ్రహం ముందు కానీ పిండి దీపాలు వెలిగించి పేలపిండిని, పండ్లు, వడపప్పు, పానకం నివేదించి ఆ తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి ఈరోజు గోవింద నామాలు మరియు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు మీరు తొలి ఏకాదశి పండుగ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.